పశ్చిమాసియా సంక్షోభం వేళ హార్ముజ్ జలసంధి పరిస్థితిపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. బ్రిటన్ నేతృత్వంలో 60కు పైగా దేశాలు పాల్గొన్న అంతర్జాతీయ వర్చువల్ సమావేశానికి భారత్ తరపున విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ హాజరయ్యారు. ప్రపంచ వాణిజ్యానికి ముఖ్యంగా ఇంధన సరఫరాకు హార్ముజ్ జలసంధి ఎంత ముఖ్యమో వివరిస్తూ సముద్రయాన స్వేచ్ఛ, అంతర్జాతీయ జల మార్గాల భద్రత అత్యంత కీలకమని భారత్ స్పష్టం చేసింది. జలసంధిని తిరిగి తెరవాల్సిన అవసరం ఉందని భారత్ బలంగా వాదించింది. ప్రపంచంలో అతిపెద్ద ముడి చమురు దిగుమతి దేశాల్లో భారత్ ఒకటి కావడంతో యుద్ధ ఉద్రిక్తతలు నేరుగా దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయని విక్రమ్ మిశ్రీ అన్నారు. అంతర్జాతీయ జల మార్గాల్లో నౌకాయానం నిరాటంకంగా జరగాలన్నారు. ఇప్పటివరకు హార్ముజ్ జలసంధిలో జరిగిన దాడుల్లో విదేశీ జెండాలు కలిగిన వాణిజ్య నౌకల్లో పనిచేస్తున్న 3 భారతీయ నావికులు మరణించారు, మరొకరు గాయపడ్డారు. భారత షిప్పింగ్ డైరెక్టరేట్ జనరల్ దీన్ని ధృవీకరించింది. ప్రస్తుత సంక్షోభానికి ఏకైక పరిష్కారం యుద్ధం ముగింపు మాత్రమేనని, చర్చల ద్వారానే అది సాధ్యమని మిశ్రీ మరోసారి స్పష్టం చేశారు. కీలకమైన ఈ సమావేశానికి అమెరికా తరపున ఎవరూ హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది.